హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు నేనైతే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత బియ్యం అయితే చెరుగుతున్నాను. ఎందుకంటే ఇవి అయితే అప్పాల కోసం అయితే చెరుగుతున్నాను అనమాట. మా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అప్పాలు తెచ్చుకొని తింటున్నారంట. మమ్మీ అప్పాలు కావాలి మనకు చెయ్యి అని అడుగుతూ ఉన్నారు. ఊరెళ్ళేది ఉన్నది, అక్కడ చేసుకుందాంలే నాని అంటే అసలు వాళ్ళు వినట్లేదు. మాకు ఇప్పుడే కావాలి, అందరూ తెచ్చుకొని తింటున్నారు అని మా వాళ్ళైతే అన్నారు. ఎట్లాగో కొన్నైనా చేద్దాం కదా అన్నట్టుగా మా వారైతే కొన్ని అయితే చెయ్యి అని చెప్తే నేను అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. కొన్ని బియ్యం జరిగి నీట్గా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టాను అనమాట. ఇవి మధ్యాహ్నం నానబెట్టాను. మళ్ళీ నైట్ ఈ వాటర్ అంతా పడబోసి ఇంకా వేరే వాటర్ వేసి మళ్ళీ నానబెట్టాలి. మార్నింగ్ కూడా ఆ వాటర్ అంతా పడబోసి అప్పుడు ఒక టవల్లో లేదంటే ఒక లింగిలో కానీ ఈ బియ్యం అన్నీ కట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు వాటర్ లేకుండా అంతా బేషన్లో పడిపోతుంది అనమాట. లేదంటే ఒక బకెట్ దాంట్లో కూడా పెట్టవచ్చు. ఎట్లాగూ ఈ క్లాత్లో బియ్యం ఉంటాయి కాబట్టి ఈ బియ్యంలో ఉండే వాటర్ అంతా కింద వైపు ఉన్న బేషన్లో లేదంటే బకెట్లో అయితే పడతాయి అనమాట. ఇక్కడ నేనైతే ఒక టవల్కి బదులు ఒక లుంగి అయితే తీసుకున్నాను అనమాట. ఈ లుంగిలో బియ్యం అన్నీ వేసి ఒక ఇట్లా ఒక టైట్గా ముడిలాగా వేసి ఇంకొక బేషన్లో అయితే పెడుతున్నాను అనమాట. కొంచెం తడిగా ఉన్నప్పుడే ఇవైతే గిన్నె దగ్గర పట్టించుకురావాలి. మిక్సీ జార్లో కూడా పట్టుకొని మళ్ళీ పిండి జల్లెల్లో జల్లించి చేసుకోవచ్చు. మా మిక్సీ అయితే సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి నేనైతే మిక్సీ జార్లో వేయకుండా ఇక్కడ గిన్నె దగ్గరికి అయితే పంపిస్తున్నాను అనమాట. గిన్నె దగ్గర పట్టించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ జల్లెడలో జల్లించడం అవసరం లేదు. ఇంట్లో మిక్సీ జార్లో మనం వేసి మిక్సీ పడితే మాత్రము జల్లెల్లో వేసి జల్లెడ పట్టాలి. ఎందుకంటే చిన్న రవ్వలాగా వస్తుంది కాబట్టి జల్లించి మనం పిండి కలుపుకోవాలి. కాకపోతే మేము ఇక్కడ గిన్నె దగ్గర అయితే పట్టించుకొచ్చామన్నమాట. పట్టించుకొచ్చిన దాన్ని తడి ఉండాలి. కొంచెం తడిగా ఉంటేనే మనకు అరిసెలు చేసేటప్పుడు బాగా వస్తాయి అన్నమాట. మరీ పొడిగా పిండి మొత్తం ఎండిపోయినట్టుగా ఉంటే మాత్రం అరిసెలు అయితే మంచిగా రావు. అందుకోసమే నేనైతే బేషన్లో ఈ పిండి వేసి ఒక క్లాత్ అయితే కప్పానన్నమాట. తర్వాత ఇక్కడ అరిసెల కోసం అయితే బెల్లాన్ని అయితే తురుముతున్నాను. ఎందుకంటే పిండి ఆరకముందే పానకం పట్టేసి పిండి కలుపుకొని పక్కన పెట్టుకొని మనకు వీలైనప్పుడు చేసుకోవచ్చు. ముందుగానే అరిసెలు చేస్తే పని అయిపోతుంది అన్నట్టుగా నేనైతే ఇక్కడ బెల్లాన్ని అయితే తురుముతున్నాను. ఈ బెల్లం అస్సలు కట్ అవ్వట్లేదు. ఒక రోకల బండతోనైతే తీసుకొని కొట్టానమాట. అంతా కొట్టిన తర్వాత మాత్రం ఇదంతా ఇట్లా తురిమినట్టుగా అయింది. చాక్తోనైతే అస్సలే తురిమినట్టు కాలేదు. తర్వాత నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొన్ని నువ్వులు, కొంచెం చిన్న నెయ్యి డబ్బా, అలాగే ఇలాచీ పౌడర్ కూడా తీసుకొని పక్కన పెట్టాను. ఇందులో నెయ్యి కొంచెం వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం నెయ్యి అయితే ఎక్కువగానే యాడ్ చేశాను. అలాగే ఒక మందపాటి గిన్నె తీసుకొని నేను తురుముకున్న బెల్లాన్ని అంతా ఆ గిన్నెలో అయితే వేసాను అనమాట. ఒక 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే పోసాను అనమాట. అంటే టీ గ్లాస్తో నిండుగా కాకుండా సగం వరకు అయితే వాటర్ అయితే పోసాను. ఇప్పుడైతే ఈ బెల్లం అంతా కరిగించుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉండాలి. తర్వాత మనం ఒక ప్లేట్లో వాటర్ అయితే వేసుకొని పానకం వచ్చిందా లేదా అనేది అయితే చెక్ చేస్తూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఒక 3-4 సార్లు అయితే చెక్ చేస్తూ ఉన్నాను. పానకం అయితే రావట్లేదు. తర్వాత పానకం అంతా కొంచెం చిక్కబడ్డ తర్వాత అప్పుడైతే ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా పానకం వచ్చినట్టు అర్థమవుతుంది. ఇక నేనైతే 2 సార్లు 3 సార్లు అయితే ఒక ప్లేట్లో వేసి చూస్తూనే ఉన్నాను. తీగ పానకం లాగా అయితే వచ్చింది. కాకపోతే అరసలకి కొంచెం ముదురు పానకం లాగా వచ్చి మనం ఆ వాటర్లో ఇలా తీసుకొని ఇట్లా మళ్ళీ ఆ ప్లేట్లో కొట్టినప్పుడు టంగం అనే సౌండ్ వస్తే మనకు మంచిగా పర్ఫెక్ట్గా అరిసెల పానకం వచ్చినట్టు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నేనైతే ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంకా కరెక్ట్గా పానకం అయితే రాలేదు. అంటే వచ్చింది కానీ అది ఎట్లా అంటే తీగ పానకం అంటారనమాట. అది ముదురు పానకం వస్తేనే అరిసెలకు బాగుంటుంది కాబట్టి నేను ఇంకా 2-3 సార్లు వేస్తూ ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకెప్పుడు వస్తుంది అని చూస్తూనే ఉన్నాను. తర్వాత చివరికైతే పానకం చిక్కబడిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా పానకం అయితే వచ్చేసింది అనమాట. తీసుకొని ఒక బాల్ లాగా చేసిన తర్వాత మళ్ళీ అదే వాటర్లో వేసుకుంటే టంగమనే సౌండ్ కూడా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ అరిసెల పానకం అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. తర్వాత ఇది మొత్తం కలుపుకోవాలి. అంటే ఇలాచీ పౌడరు, ఈ నెయ్యి అంతా ఈ పానకంలో కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం పిండి అదే ఈ నానబెట్టి పట్టించిన బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ పిండి అయితే మనకు పానకానికి తగ్గట్టుగా
అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా పోసినా కూడా అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి కాబట్టి, మరీ తక్కువగా పోసినా కూడా మంచిగా రావు. ఇట్లా చెదిరిపోయినట్టుగా వస్తాయి కాబట్టి ఈ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా అయితే ఈ బియ్యం పిండి అందులో వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే పిండి వేస్తూ ఉంటే మా వారైతే కలుపుతూ ఉన్నాడనమాట. కలిపిన తర్వాత మనకు ఒక మంచి కన్సిస్టెన్సీ తెలుస్తుంది. అంటే ఒక బాల్ సైజు లాగా మనకు తీసుకోగానే చేతికి రావాలన్నమాట. ఇక్కడ నెయ్యి కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకు ఇట్లా చేతిలోకి తీసుకోగానే ఒక బాల్ లాగా రావాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా మనకు పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట. మా వారైతే మంచిగా కలుపుతూ ఉన్నాడు, నేనేమో పిండి వేస్తూ ఉన్నా. ఆ బెల్లానికి తగ్గట్టుగా అంటే ఆ పానకానికి తగ్గట్టుగా బియ్యం పిండి వేసి కలిపాను అనమాట. నేను వేస్తూ ఉంటే మా వారు కలిపారు. మంచిగా ఒక మంచి మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది. అంటే కొంచెం తీసుకోగానే మనకి ఇట్లా ఒక బాల్ లాగా వచ్చేయాలి. ఇది ఇప్పుడు మనం ఒక ఆయిల్ పేపర్ మీద ఇట్లా ఒత్తి ఆయిల్లో కాల్చుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అవుతుంది. పానకం వచ్చిన తర్వాత పిండి కలుపుకున్న తర్వాత మనము ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ఎమ్మటే ఈ పిండి కలుపుకున్న వెంటనే చేయవచ్చు. లేదు అని అంటే ఒక గంట 2 గంటలు ఆగినాక కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ పానకం వచ్చిన తర్వాత పిండి మంచిగా కలిపిన తర్వాత మూత అయితే పెట్టి ఈ నువ్వులైతే చెరుగుతున్నాను అనమాట. ఇక్కడ కరెక్ట్గా కలిపి పెట్టానని చూపిస్తున్నాను. ఈ పానకం అరసెలకైతే కలిపి పెట్టి పక్కన పెట్టాను. ఈ నువ్వులైతే నేను క్లీన్ చేస్తున్నాను, అంటే రాళ్ళ లాంటిది ఏమైనా ఉన్నదా అని చూస్తున్నాను. ఈ నువ్వులు వచ్చేసి సకినాలు అయితే చేద్దామని అనుకుని తెప్పించారనమాట. ఈ అరసెల పిండి వచ్చేసి కొంచెం నానుతుంది కాబట్టి అది పక్కన పెట్టేసి మిగిలిన పిండిలో ఈ నువ్వులు, ఓమ, సాల్ట్ వేసి సమపాలలో వేసి అయితే మంచిగా కలుపుతున్నాను అనమాట. ఎంత మంచిగా నానుతుందో అంత మంచిగా వస్తాయి అన్నమాట మనకి ఈ అరిసెలైనా లేదనంటే ఈ సకినాలైనా. అందుకోసమే నేను ఏం చేశానంటే పానకం పట్టిన తర్వాత అరిసెల పిండి కలుపుకొని పర్ఫెక్ట్గా అయిన తర్వాత ఆ పిండి మీద కొంచెం నెయ్యి అంతా అప్లై చేసి మూత పెట్టాను. ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ తర్వాత కూడా మనం అరిసెలు చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. తర్వాత ఇక్కడ నేను సకినాల పిండి అయితే కలుపుతున్నాను. తగినంత నువ్వులు అయితే వేసుకున్నాను. అంటే ఎక్కువ క్వాంటిటీలో నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా గుంజదు అప్పాలకి. నువ్వులు హెల్త్కి మంచిదే కదా, అందుకోసం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే ఉంటుంది మనకు. ఆయిల్లో మనము ఈ సకినాలు వేసినప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువగా గుంజదు, అందుకోసం ఎక్కువగా నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను నువ్వులు వేసాను, అలాగే ఓమ వేసి సాల్ట్ కూడా వేసాను. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే అంతా కలుపుతున్నాను అనమాట. వాటర్ పోయడానికి ముందు ఈ నువ్వులు, ఓమ, సాల్ట్ వేసి పిండిని అంతా కలుపుకోవాలి బాగా, వాటర్ పోయడానికి ముందు. ఎందుకంటే ఈ ఓమ, నువ్వులు, ఉప్పు అంతా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ని కొద్దిగా తీసుకుంటూ పిండినంతా కలుపుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ పోసినా కూడా పిండి అంతా లూజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవచ్చు. ఈ పిండిని మనం ఒక 1 అవర్ నానబెట్టి పక్కన ఉన్న తర్వాత కూడా మనం సకినాలు వేయవచ్చు. అప్పటికప్పుడు వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఒక 1 అవర్ పక్కన పెట్టి తర్వాత సకినాలు అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత కొద్దిగా పిండి తీసుకుంటూ అందులో కొంచెం వాటర్ కలుపుకుంటూ పర్ఫెక్ట్గా మనకు తెలుస్తుంది కదా సకినాలు ఎట్లా అయితే వస్తుందో అదే విధంగా నేను కలుపుకుంటూ సకినాలు అయితే వేస్తున్నాను అనమాట. ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇందులో కలుపుకోవచ్చు మనము. నేను ఇక్కడ సాల్ట్, ఓమ, నువ్వులు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి నేనైతే ఏం యాడ్ చేయలేదు. అయితే ఇవి వేయగానే కాలొద్దు కాబట్టి కాసేపు ఆరాలి కాబట్టి వేసిన వెంటనే అవి అలాగే ఉంచేసాను. అవి ఆరేలోపు నేను ఇక్కడ అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా పానకం పట్టిన పిండి కాసేపు నానబెట్టాను. ఆ తర్వాత సకినాలు అయితే పోసి, సకినాలు కూడా ఆరే వరకు పక్కన ఉండాలి కాబట్టి అవి ఆరేలోపు అయితే నేను పానకం పట్టి పక్కన పెట్టుకున్న ఈ అరిసెల పిండి ఉంటుంది కదా, ఈ అరిసెలు అయితే చేస్తున్నాను అనమాట. అరిసెలు చేసి అన్నీ అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఈ సకినాలన్నీ మంచిగా ఆరిపోతాయి. అప్పుడైతే సకినాలు కూడా కాల్చుకోవచ్చు అనమాట. ఒకేసారి 2 పనులు అయితే కంప్లీట్ అయినాయి అనమాట. ఎందుకంటే ఒకే పిండితోటి ఇక్కడ 2 విధాలుగా అప్పాలు అయితే చేశాను. అందుకోసమే ఒకే రోజులో 2 విధాల అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అరిసెలు అలాగే సకినాలు ఒకే పిండితోని, అంటే నానబెట్టిన పిండిలోనే కొంచెం తీసి నేను అరిసెలు పానకం బట్టి చేశాను. అలాగే ఇంకా మిగిలిన పిండి అంతా సకినాలు వేసాను అనమాట. అంటే నేను ఒకే రోజు ఒకటి కాదు కదా, అలా చేస్తే బాగుండదు కాబట్టి నేను అందుకోసమే ఈ సకినాల పిండిలో కొంచెం అరిసెలు అయితే వేసాను అనమాట. అంటే అరిసెలు
మళ్ళీ నానబెట్టి మళ్ళీ పట్టించి చేయడం ఎందుకులే అన్నట్టుగా సకినాల పిండితోటే పట్టించుకొచ్చిన తర్వాత అందులో కొంచెం అయితే పిండి తీసి అరిసెలు అయితే చేశాను. అరిసెలు చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగా కుదిరినాయి. మొత్తానికైతే అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత మా వాళ్ళు వచ్చి అయితే చాలా సంతోషపడ్డారు పిల్లలైతే. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకొని తిన్నారంట. వాళ్ళు ఇస్తున్నారు, ఫ్రెండ్స్ అన్నప్పుడు అందరు షేర్ చేసుకుంటారు కదా. మా వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళేమో ఈ క్యారెట్ బిస్కెట్స్ ఇవే తీసుకోబోతున్నారంట. వాళ్ళేమో అందరు అప్పాలు తెచ్చుకుంటున్నారట. మమ్మీ మేము కూడా అప్పాలు తీసుకెళ్తాము, మా ఫ్రెండ్స్ అందరు తెచ్చుకుంటున్నారని మా వాళ్ళు అంటున్నారు. కనీసం పిల్లల కోసం కొన్ని కొన్ని అయినా చేద్దామని ఇక్కడైతే కొంచెం కొంచెం అయితే కలిపి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అరిసెలు కూడా అయిపోయిన తర్వాత సకినాలు మంచిగా ఆరినాయి కాబట్టి సకినాలను కూడా కాలుస్తున్నాను. ఇటు అరిసెలు కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత అరిసెలు అయ్యేలోపు సకినాలకు కూడా మంచిగా ఆరిపోయినాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కాలిస్తే విరిగిపోతాయి, అలాగే సాగినట్టుగా గట్టిగా వస్తాయి మనం ఆయిల్లో కాల్చినప్పుడు. అందుకోసమే సకినాలను వేసినప్పుడు మంచిగా ఆరిన తర్వాత అప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అట్లయితే మంచి క్రంచీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇందులో నువ్వులు అనేది ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఓమా నువ్వులు అనేవి మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నేనైతే ఇలా ఈ 2 రెసిపీస్ అయితే ఈరోజు చేశాను ఫ్రెండ్స్. మా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.